హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్కిరెడ్డి బ్లాగ్. సండే స్పెషల్ మటన్ బిర్యానీ బాస్మతి రైస్తో చేశానండి. సింపుల్గా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో. మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మందికి రీచ్ అవుతుందండి లైక్ చేయడం వలన మన వీడియో అనేది. ఇంకా మన వ్లాగ్ కంటిన్యూ చేద్దామండి. ముందుగా బిర్యానీ కోసం 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాము. 2 kgs మటన్ తీసుకున్నాము. ముందుగా మటన్ అయితే కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాము. ఇక్కడ ముందుగానే బిర్యానీ కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బిర్యానీ కోసం మసాలా దినుసులు తీసుకున్నానండి. మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, ఇలాచి అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, సోంపు, జాజికాయ, మరాఠీ మొగ్గ, ఇవి మసాలా దినుసులుగా తీసుకున్నాను. 5 ఎర్రగడ్డలు సన్నగా తరిగి మీడియం సైజు సన్నగా తరిగి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు పేస్ట్ రెడీ చేసుకున్నాను. 10 టమోటాలు మీడియం సైజు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను. ఆయిల్, బాస్మతి రైస్ ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. బాస్మతి రైస్లో వచ్చేసి అప్పుడే వాటర్ పోయట్లేదు. బాస్మతి రైస్ వచ్చేసి 10 minutes నానితే సరిపోతుంది కదా, అందుకనేసి కాసేపు తర్వాత పోసుకుందామని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ మీద బిర్యానీకి సరిపడా వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని కలుపుకుంటున్నాను. మసాలా దినుసులు 1 minute ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని 1 spoon సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది మనకి. సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని కాజు పేస్ట్ వేసుకుంటున్నాను. కాజు పేస్ట్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కాజు పేస్ట్ వచ్చేసి ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే మీరు వాటర్ పోసుకుంటారు కదా అప్పుడైనా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కాజు పేస్ట్ని. కాజు పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 spoon పసుపు, 2 spoons కారం, 1 spoon ధనియాల పొడి, 1 spoon గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను. కారం కొంచెం తక్కువే వేసుకున్నామండి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని తర్వాత వాటర్ పోసుకున్నాను. 6 glasses రైస్కి 12 glasses వాటర్ వేసుకొని కలుపుకున్నాను. తర్వాత ఉడికించిన మటన్ కూడా వేసుకున్నాను. ముందుగానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. వాటర్ ఉడుకుతున్నప్పుడు రైస్ వేసుకుంటున్నాను. 10 minutes ముందే నానపెట్టుకొని కడిగి పెట్టుకున్నాను. 10 minutes నానిన తర్వాత కడిగి ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకున్నాను. 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, అడుగు పడుతుంది లేదంటే. ఒక 5 minutes తర్వాత మూత తీసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. తర్వాత వెడల్పు గిన్నెలో నిప్పు తయారు చేసి పెట్టుకున్నామండి పైన వేసుకునేదానికి. అంతేనండి, కొంచెం దగ్గరకు వచ్చింది కాబట్టి వెడల్పు గిన్నెలో నిప్పులు ప్లేట్ పైన కొంచెం వేసుకొని కింద కొంచెం ఉన్నిచ్చి బిర్యానీ గిన్నె పెట్టామండి. ఈ సెగకే మనకి రైస్ అనేది ఉడుకుతుంది. మూత తీసుకొని స్లోగా 4 పక్కల కలుపుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, అడుగు పడుతుంది లేదంటే. తర్వాత 1 spoon నెయ్యి వేసుకొని స్లోగా 4 పక్కల కలుపుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకొని అంతే అండి, మనకి రెడీ అయిపోయింది. చూడండి, కలుపుకున్నాం కదా ఎంత బాగా వచ్చిందో. 10 minutes ముందే స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుంచి దింపుకొని నిప్పుల సెగ మీద రైస్ అనేది ఉడికించుకుంటున్నాను. చూసారు కదండి మటన్ బిర్యానీ ఎంత సింపుల్గా ఈజీగా చేశాను కదండి. అంతేనండి, 4 పక్కల స్లోగా కలుపుకొని మూత పెట్టుకొని 1 minute తర్వాత మూత తీసుకొని కొత్తిమీర లైట్గా పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపుకునేస్తే నిప్పుల మీద నుంచి తీసేసుకుంటే మనకి రైస్ అనేది కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇంకా నిప్పుల మీద నుంచి దించుకొని కొత్తిమీర చల్లుకొని 4 పక్కన కలుపుకొని మూత పెట్టుకొని మటన్ బిర్యానీలోకి 2 packets పెరుగు మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. 2 onions సన్నగా తరిగి పెట్టుకొని అందులో వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేంతగా మిక్స్ చేసుకున్నాను. పెరుగు పులుసు కూడా
రెడీ అయిందండి మటన్ బిర్యానీలోకి. మటన్ బిర్యానీ అండ్ పెరుగు పులుసు సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కారము మసాలా మొత్తం కరెక్ట్గా బిర్యానీకి సరిపోయిందండి. సండే స్పెషల్ మటన్ బిర్యానీ సూపర్గా వచ్చిందండి. సూపర్ టేస్టీగా కూడా ఉంది. ఈ వీడియో నచ్చితే మటన్ బిర్యానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.